సర్వలోకానాం విషజే భవసోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలంటే లగ్నకుండంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి కుటుంబంలోని వారితో విరోధం కలుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివలన ద్రవ్య నష్టం ఎక్కువగా జరుగుతుంది. పాత రోగాలన్నీ బయటపడే అవకాశం బాగా గోచరిస్తోంది. ఏ పని తలపెట్టినా అది జరగకపోవడం, వాయిదా పడుతూ ఉండడం మనకు కనిపిస్తుంది. ఎవరి మీదనో లేనిపోని కక్షలు పెంచుకుంటారు. దానివల్ల విరోధాలు పెరిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. దైవ చింతన మాని పాప చింతనకు సమయం కేటాయిస్తారు. వ్యాపారంలో అనుకున్నంత జరగకపోవడం, రుణాలు చేయవలసి వస్తుంది. ద్రవ్యం చోరుల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏ పని చేద్దామన్నా సోమరితనం వెంటబడుతుంది. స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కష్టపడితే లాభం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఎంత తెలివిగలవారైనా మన బుద్ధి సరిగా పనిచేయదు. దానివలన బుద్ధిమాన్యం ఏర్పడుతుంది. లేనిపోని అపోహలతో శత్రువులు ఏదో చేస్తారని భయం, అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. విద్య అభ్యసించేవారు బాగా ఉంది ఈ కాలం. ఎక్కువ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయానం చేయవలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. దానికి ఫలితం లభిస్తుంది. రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసి వస్తుంది. శత్రువర్గ కారణంగా భూ లాభ ప్రాప్తి జరుగుతుంది. నేత్ర సంబంధమైన బాధతో బాధపడతారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ వ్యాపారస్తులకి మొండి బాకీలు వసూలవుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో ఉండేవారికి జనాదరణ బాగా పెరిగి ప్రోత్సాహకరంగా ఉండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. శ్రవణం 1, 2, 3, 4 పాదవారి వారు దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తే చాలా మంచిది. ధనిష్ట 1, 2 పాదాల వారు గోవిందనామాలను పారాయణ చేయండి. సత్ఫలితాలు అందుకోండి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.